హాయ్ అందరికీ, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈరోజు నేను చూపించే రెసిపీ బెల్లం గవ్వలు. సో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ ఐటమ్ని తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 300 గ్రామ్స్ వరకు మైదా తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోస్తూ మొత్తం కూడా చపాతీ పిండిలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా కలుపుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ ఒక ఫోర్క్ సహాయంతో ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న అన్నీ కూడా గవ్వలు రెడీ అయిపోయాయండి మనకి ఇక్కడ. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా గవ్వల్ని వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గవ్వలన్నింటినీ కూడా తీసి వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుని అందులో 150 గ్రామ్స్ వరకు బెల్లాన్ని, అలాగే హాఫ్ టీ గ్లాస్ వాటర్ని పోసి ఇలా ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ముదురు పాకం వచ్చిన బెల్లంలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ కూడా వేసుకొని ఇప్పుడు తగినంత ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని గవ్వలు మొత్తం కూడా బెల్లం పాకం పట్టే వరకు ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత బెల్లం అనేది గవ్వలకి చక్కగా పట్టేస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ.